ఏ పనైనా చేసేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని వెనకాల ఉన్న కష్టం ఏందనేది. చూసేటోళ్ళకి మాత్రం అరే ఇంతే కదా ఈజీ కదా అనిపిస్తుంది. కష్టపడింది ఫలితం అయితే రాదని నా ఎక్స్పీరియన్స్ తోటి అర్థం చేసుకున్నా. చాలామంది కుకింగ్ వీడియోస్ చూసినప్పుడు జస్ట్ ఒక 1 మినిట్ రీల్లో మొత్తం అంతా కూడా ఎట్లా పోస్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు రెసిపీని. నాకైతే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీకు చూపించడానికి 3 రీల్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఈ రీల్లో అయితే నేను ఏమేం ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను, ఏమేం యూజ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నా. నేను నాకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని మాత్రమే దీంట్లో అయితే వాడుతున్నాను అనమాట. వాటర్మిలన్, కివీ, యాపిల్, బనానా అయితే కంపల్సరీ ఫ్రూట్ కస్టర్డ్కి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టేస్ట్ దాంతోటే వస్తుంది. అండ్ దీంట్లో నేను యూజ్ చేసే కస్టర్డ్ పౌడర్ అయితే వెనిలా ఫ్లేవర్. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, వెనిలా ఫ్లేవర్తో నాకు చాలా ఇష్టం అనమాట. ఫ్రూట్ అయితే ఇట్లా కట్ చేస్తున్నా కానీ అక్కడ ఒక ప్లేట్ పెట్టినా కదా, అది ఎక్కడ కింద పడిపోతుంది అని భయం అయితే ఉందన్నమాట. వీడియోకి కరెక్ట్గా రావాలంటే అక్కడ పెట్టాలనిపించింది. సో ఫైనల్గా తీసి పక్కకి చేసిన ఫ్రూట్స్ అయితే కట్ చేసేసిన. ఇప్పుడు ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసే విధానం మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫాలో అవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బై ఎవ్రీవన్.